దొరికేదా? అదే కవర్ అదే దాంట్లో ఉంది. నేను దాచిపెట్టి గుర్తుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం వైజాగ్ ఎయిర్పోర్ట్ హుదూద్ తుఫాను తాటికి కకావికలమైపోయింది. మొన్న సాయంత్రం నుంచి కూడా విశాఖ విమానాశ్రయంలో విమాన సర్వీసులు రద్దయిపోయాయి. అయితే నిన్న ఉదయం పూట తుఫాను తీరాన్ని తాకే సమయంలో వీచిన పెనుగాలుల వల్ల విమానాశ్రయం పైకప్పు మొత్తం ఎగిరిపోయింది. విమానాశ్రయం మొత్తం కూడా విమానాశ్రయం టెర్మినల్ మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజుల పాటు ఇక్కడికి విమాన సర్వీసులు నడుస్తాయా లేదన్న విషయాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు దీనిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం మనం స్పష్టంగా చూస్తున్నాం విమానాశ్రయ ఆవరణలో ఉన్నటువంటి ప్రవేశ ద్వారం వద్ద పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం విమానాశ్రయానికి ఉన్నటువంటి పైకప్పు రేకులన్నీ కూడా ఎక్కడికక్కడ ధ్వంసమైపోయాయి. ముఖ్యంగా ఆహార పదార్థాలు కానీ సహాయ కార్యక్రమాలకు సంబంధించిన విమానాల్లో మాత్రమే ప్రస్తుతం విశాఖ విమానాశ్రయానికి అనుమతిస్తున్నారు. పూర్తి స్థాయిలో విమానాశ్రయం పనితీరు ఎప్పుడు ప్రారంభమవుతుంది, పనివేళలు ఎప్పుడు ప్రారంభమవుతాయని ఇప్పుడే చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ సి శ్రీనివాస్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.